వెల్కమ్ టు బ్యాక్ డే. సో ఇవాళ మనం బ్యాక్ ట్రైన్ చేయబోతున్నాం. సో నేను లాస్ట్ వీడియో బ్యాక్ వ్లాగ్ చేసినప్పుడు చెప్పాను, మేజర్ రీజన్స్ బ్యాక్ గ్రో అవ్వకపోవడానికి కారణం ఏంటంటే జనాలు ఓవర్ ట్రైన్ చేస్తారు. బ్యాక్ని ఓవర్ ట్రైన్ చేయొద్దు. సో ఈరోజు బ్యాక్ మనం వచ్చేసి కేబుల్ లాట్ పుల్ డౌన్ అండ్ రోయింగ్ మిషన్ చేద్దాం. ఫైన్ దోస్ టూ ఫైన్ అండ్ స్ట్రగ్స్ ఒకటి, రేడియల్స్ ఒకటి, బ్యాక్ వర్కౌట్ అయిపోద్ది. మేబీ పుల్ ఓవర్ కూడా ఒక సెట్ చేస్తాను. ఇప్పుడు నాకు పుల్ ఓవర్ ఇష్టం. మీరు నా పాత బ్లాగ్స్ చూస్తుంటే కనుక హిందీలో ఉన్నది. దట్స్ ఇట్. $52 kgs, 17 reps, good, no cheat reps. And ఎప్పుడైనా ఈ కోట్ ఉందా, ఇన్ సచ్ ఆఫ్ కోల్డ్ వీ హ్యావ్ లాస్ట్ టైం అన్నప్పుడు వీ కెన్ రిలేట్ టు దిస్ లాట్ మిషన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బయోలాట్ లాట్ మిషన్స్ వాడతారు. ఇలా కేబుల్ రాదు, అవన్నీ మిషన్ వస్తాయి మొత్తం. అండ్ ఈ కేబుల్ కొట్టి నేను 6 months అవుతుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కొట్టాను కేబుల్. మా జిమ్లో మిషన్ ఉంటుంది, బట్ కేబుల్ వర్క్స్ రియల్లీ గుడ్ మ్యాన్. అవి వాడి ఈ మిషన్ వాల్యూ తిరిగిపోయింది. కేబుల్స్ డామ్ గుడ్. 60 kgs, 12 reps. Few mistakes people do while doing lat pull downs. మిస్టేక్స్ కాదు, స్ట్రాటజీస్ అనొచ్చు. లాట్ పుల్ డౌన్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. నా స్ట్రాటజీ బిహైండ్ పర్ఫార్మింగ్ లాట్ పుల్ డౌన్ ఈస్ లీనింగ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. నేను లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు, పుల్ చేసేటప్పుడు లీన్ బ్యాక్ అవుతాను అండ్ వదిలేటప్పుడు లీన్ స్ట్రైట్ అవుతాను. అదెందుకంటే నేను ఇలా బెండ్ అయినప్పుడు నా ఫుల్ మోషన్ యూజ్ చేస్తాను. సో దట్ నా మజిల్ యాక్టివేషన్ బాగుంటుంది అండ్ ఆల్సో స్టేబిలిటీ అండ్ మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది మజిల్స్లో. దట్స్ ఇట్. అవే పర్ఫామ్. చాలామంది అది తప్పు అంటారు, కొంతమంది కరెక్ట్ అంటారు. ఏది కరెక్ట్ ఏది తప్పు కాదు, అది మీ బాడీ బట్టి ఉంటుంది. ట్రైట్ అవుట్. ఇట్ మైట్ వర్క్ ఆర్ ఇట్ మైట్ నాట్ వర్క్. ఐ కాన్ సే, డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. ట్రైట్ అవుట్. 67.5 kgs, 10 reps.
సో రోయింగ్ మూమెంట్ అనేది మన ఒక థిక్నెస్ గ్రో చేసుకోవడానికి పనిచేస్తుంది. రోయింగ్ మూమెంట్ యూజువలీ ఇట్స్ లాట్స్ డోర్సీ ట్రాప్స్ అండ్ రాంబైస్ ఎక్సెట్రా అంటారు కదా రీల్స్లో, డీమన్ బ్యాక్ చాలా ఎక్కువ ఉంది. ఏదైతే ఈ రోయింగ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి, డబుల్ రోయింగ్, కేబుల్ రోయింగ్, సపరేట్ రోయింగ్, ఏ రోయింగ్ అయినా మన బ్యాక్ యొక్క థిక్నెస్ గ్రో చేస్తుంది. వీ షేప్ రా అంటే లాట్స్, ఇదే ఫార్ములా. అందుకే అనేది వన్ పుల్ మూమెంట్ అండ్ వన్ రో మూమెంట్ ఆర్ ఇనఫ్ టు గ్రో ద బ్యాక్. సో లాస్ట్ సెట్ 50, 60, 70, 80, 90 kgs. Let's try. సో రోయింగ్ మూమెంట్ అయిపోయింది, ఇప్పుడు స్ట్రగ్స్ చేస్తున్నాం. స్ట్రగ్స్లో మేజర్ మిస్టేక్స్ పీపుల్ చేసేది ఏంటంటే వాళ్ళు ముందుకి జస్ట్ ఇలా ఇలా లేపుతారు. స్ట్రగ్స్ అది తప్పు. ఇలా లేపితే స్ట్రగ్స్ యాక్టివేట్ అవుతాయి. బ్యాక్కి ప్రెస్ చేయండి, సో దట్ బ్యాక్ ప్రెస్ చేస్తే స్ట్రగ్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ ఆల్సో ఎక్కువ వెయిట్ అయ్యొచ్చు స్ట్రగ్స్ మీద, ఫీల్ అవ్వదు. అండ్ స్ట్రగ్స్ చాలామంది షోల్డర్ రోజు కొడతారు, నేను బ్యాక్ రోజు కొడతాను. ఎందుకంటే స్ట్రగ్స్ అనేది షోల్డర్ మజిల్ కాదు, ఇట్స్ బ్యాక్ మజిల్. ఎక్కడ ఉంటుంది ట్రెపీజియస్, అప్పర్ మిడిల్ లోవర్ ట్రెపీజియస్. నేను ఎవ్రీ 6 monthsకి నా ట్రెపీజియస్ ట్రైనింగ్ ఏం చేస్తాను. ఫస్ట్ ఒక 6 months వచ్చి అప్పర్, ఒక 6 months వచ్చి లోవర్. అప్పర్కి నార్మల్ స్ట్రగ్స్, అండ్ ఆల్సో ఆఫ్టర్ 6 months లోవర్ ట్రాప్స్కి వైరేసెస్ ఉంటాయి, అవి వాడచ్చు. దట్స్ ఇట్.
సో ఇందాక నేను రేడియల్స్ నుంచొని చేశాను, అది నాకు చెప్పడం మర్చిపోయాను. రేడియల్స్ ఎంగేజ్ అవుతున్నట్టు తెలుస్తుంది, సో దట్స్ ద రీజన్ నేను నుంచొని పర్ఫామ్ చేశాను. సో ఇదంతా చూస్తారు కదా, ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి వర్కౌట్స్. మీకు వర్క్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, గివ్ ఇట్ ఏ ట్రై ఇఫ్ యూ వాంట్. So thank you, like, share and subscribe.